ఈరోజు అండి కరివేపాకు సోంపు మిక్సీలో వేసానండి. మజ్జిగ వేసుకుని నిమ్మకాయ వేసుకుని తాగుతాను. నేను తాగాను. భలే ఫ్రీగా ఉందండి. పొట్టంతా ఫ్రీగా అయింది. ఇది తేలిగ్గా ఉందండి. ఒళ్ళు తేలిగ్గా ఉంది. సరే ఇవాళ కూడా మామూలుగా అయితే జీలకర్రలో కరివేపాకు ఎక్కువ గుప్పుడు కరివేపాకు జీలకర్ర ఉప్పేసి ఒక నిమ్మకాయ పిండి మజ్జిగ తాగుతూ ఉంటా. సరే నిన్న సోంపు నానబెట్టానండి. సోంపు ఒంటికి మంచిది, ఎక్సెస్ వాటర్ ఉంటే బయటకు పోతుందని నిన్న సోంపు వేసాను. ఇవాళ కూడా ట్రై చేద్దామని సోంపు వేసాను. 12 అయిపోయిందండి. ఇవాళ ఏంటో అనుకోకుండా ఒక రూమ్లో బెడ్షీట్లు అన్నీ తీసి ఆ బెడ్లు ఎండబెట్టి దులిపి ఆ షెల్ఫ్లు దులిపి ఎందుకోండి లగంగానే పని పెట్టుకున్నాను. అసలు ఈ టైం వరకు కూడా ఏం తినలేదు. సరే వంట చేద్దామనేసి కూరగాయలు తీసానండి. ఇవాళ ఫుల్గా అండి మన ఇల్లు క్లీన్ చేసాం కదండి, అలాగే మన పొట్ట కూడా క్లీన్ అవ్వాలి. కిడ్నీలో స్టోన్స్ అవి రాకుండా అండి మనం ఎక్కువ ముల్లంగి అవి తింటూ ఉండాలి. అలాగే బీన్స్ని మీరు కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు పొద్దుటే ఒక 1/4 కిలో బీన్స్ సన్నగా కట్ చేసి 1 లీటర్ నీళ్ళల్లో మరిగించుకుని ఆ తర్వాత పొద్దుట అండి పరగట్టున మీరు గంట గ్యాప్లో తాగేశారనుకోండి యూరిన్లో స్టోన్స్ వచ్చేస్తాయి అంట. మంచి రెమెడీ అని చెప్తూ ఉంటారు. నేను డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేశాను, యూస్ చేశాను కూడా. తర్వాత అండి ఈరోజు ఈ కూర ఏం చేస్తారంటేనండి, మనం ముల్లంగి అంటే పచ్చిదేం తినలేం కదండి, జ్యూస్లో తాగలేం కదా, దీన్ని తోలు తీసేసి అలాగే వండకూడదండి. కొంచెం నూనె నెయ్యి వేసి కొంచెం వేయించాలి. కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాను. తర్వాత 4 టమాటాలు వేస్తాను. వేసి ఉప్పు పసుపు వేసేసి కుక్కర్ మూసేస్తానండి. అంటే ఈ సాఫ్ట్గా ఉడికితేనే కూర పులుసు బాగుంటుంది. తర్వాత కారం కుక్కర్లో 1 విజిల్ 2 విజిల్ అయినాక కారం వేసి కొంచెం చింతపండు పులుసు వేసి కొంచెం పలుసగానే దించుతాను. పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి మంచిదండి. బీన్స్ వచ్చేసి మనం చిన్న చిన్న ముక్కలు కోసుకుంటాం కదండి, చిన్న ముక్కలు కోసుకుని ఉడికించి పెట్టుకుంటాం. అలాగే బీన్స్లో ఉడికిన నీళ్ళని కూడా మనం కూరలో వేసుకోవచ్చండి. బీన్స్లో ఉడికిన నీళ్ళు కూరలో వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాగండి మనం మీకు ఒక పొడి చూపిస్తాను కదండి, కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి ఇదండి, ఎండు కొబ్బరి అండి. డ్రైగా ఉన్న కొబ్బరిలో నేను వేరుశనగపప్పు, పుట్నాల పప్పు అండి, మన చట్నీ చేసుకునే పప్పు మిక్సీలో వేసండి. కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసాను, కొంచెం కారం ఉప్పు కూడా వేసాను. మీకు అవసరాన్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా కారం ఎండు కొబ్బరి వేసాను, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బీన్స్ ఎప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ నా దగ్గర చారు ఉంది, ఎందుకంటే ముల్లంగి పులుసు పెడతాను. ఇవాళ 2 హెల్దీ కూరలు అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈ పొడి మనం అన్నంలో వేసుకోవచ్చు, ఎప్పుడు కూరలు వేసుకుంటే బాగుంటుందండి. ఈ వీడియో పెడతాను ఒకసారి.